మీరు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, సో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలో పచ్చ కామెర్లను నేచురల్ గా తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే ఆముదం మొక్క. దీని శాస్త్రీయ నామం రిసినస్ కమ్యూనిస్. దీనిని ఏరండా అని కూడా పిలుస్తారు. ఆముదంలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పచ్చ కామెర్లతో బాధపడే వాళ్ళు ఆముదపు చెగుళ్లు 9, మిరియాలు 9 కలిపి బాగా నూరి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను డైలీ ఉదయాన్నే పరగడుపున 3 రోజుల పాటు తీసుకుంటే పచ్చ కామెర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రేచీకటితో ఇబ్బంది పడేవాళ్లు ప్రతిరోజు ఆముదపు చిగుళ్లు తింటే రేచీకటి తగ్గిపోతుంది. ఇంకా నడుము నొప్పితో బాధపడేవాళ్లు ఆముదపు గింజల్లోని పప్పుని పాలతో నూరి ఆవు పాలతో కలిపి వాడితే నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక చెవి నొప్పితో బాధపడేవాళ్లు ఆముదం, అల్లం రసం, గానుగ నూనె, అతి మధురం వీటన్నింటినీ ఉప్పు వేసి నూనె మిగిలేటట్టుగా కాచి 3 చుక్కలు చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా గజ్జి కురుపులతో బాధపడేవాళ్లు ఆముదంలో సున్నము, సొంఠి కలిపి గజ్జి కురుపులపై రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇక మలబద్ధకంతో బాధపడేవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు ఆముదాన్ని వేడి చేసి 1 స్పూన్ తాగితే మలబద్ధకం తగ్గుతుంది. అలాగే అరికాళ్ల మంటలతో బాధపడేవాళ్లు ఆముదపు గింజల పైపొట్టు తీసివేసి వాటిని పాలతో నూరి పాదములపై లేపనంలా వేస్తే అరికాళ్ల మంటల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఆముదం మొక్క ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.